మీరు ఆన్లైన్లో షాపింగ్ చేస్తుంటే మీరు మీషో గురించి వినే ఉంటారు. ఇది ఇండియాస్ లార్జెస్ట్ ఆన్లైన్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్. మనకి ఎలా చూసుకుంటే నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ అలాగే యాన్యువల్ ట్రాన్సాక్టింగ్ యూజర్స్ ఉంటారు కదా, ఆ కేటగిరీలో ఇది ఇండియాలో లార్జెస్ట్. అండ్ ఇప్పుడు మనకి మార్కెట్లోకి వీళ్ళ ఐపీఓ వస్తుంది. ఇది మనకి December 3rd ఓపెన్ అయ్యి December 5th అయితే క్లోజ్ అవుతుంది. దీని యొక్క లిస్టింగ్ డేట్ చూసుకుంటే మనకి December 10th అయితే లిస్ట్ అవుతుంది. అలాగే దీని యొక్క ప్రైస్ బ్యాండ్ చూసుకుంటే 105 నుంచి 111 మధ్యలో ఉంది. అలాగే మనకి లాట్ సైజ్ చూసుకుంటే 135 షేర్స్. ఈ ఐపీఓ సైజ్ చూసుకుంటే 5421 crores. ఇందులో మనకి ఫ్రెష్ ఇష్యూ చూసుకుంటే మనకి 4250 crores అండ్ రిమైనింగ్ మనకి ఆఫర్ ఫర్ సేల్. మీషోలో మనం చూసుకుంటే మనకి నో కమిషన్ మోడల్ అలాగే లో కాస్ట్ ఆర్డర్ మనకి సెల్లర్స్ యొక్క కాస్ట్ అయితే చాలా వరకు తగ్గిస్తుంది. దీంతో పాటుగా చూసుకుంటే లైట్ అసెట్ మోడల్, అంటే కంపెనీకి ఎటువంటి అసెట్ ఉండదు, అలాగే స్టాక్ ఇన్వెంటరీ కూడా ఉండదు, అలాగే ప్రైవేట్ లేబుల్స్ కూడా ఉండవు. దీనివల్ల వీళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే క్యాపిటల్ ఎఫిషియన్సీ స్కేల్. అండ్ వీళ్ళ యొక్క ఓన్ డెలివరీ కూడా లేదు, సో మనకి రిస్క్ కూడా ఉంది. ఎందుకంటే వీళ్ళ డెలివరీస్ అన్ని థర్డ్ పార్టీ మీదే డిపెండ్ అయి ఉన్నాయి. ఇది ఒక ఆపరేషనల్ రిస్క్ అని క్లియర్ గా అయితే తెలుస్తుంది. ఫైనాన్షియల్ ఇయర్ 2025 లో చూసుకుంటే అరౌండ్ 76.95% ఆఫ్ ఆర్డర్స్ సిఓడి అంటే క్యాష్ ఆన్ డెలివరీ బేసిస్ మీద ఉన్నాయి. ఇది మనకి ఇన్ఎఫిషియెంట్ అని మనకి తెలుస్తుంది, ఎందుకంటే ఆర్డర్స్ క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ రెవెన్యూ పరంగా చూసుకుంటే రెవెన్యూ కూడా బాగా పెరిగింది. మనకి ఫైనాన్షియల్ ఇయర్ 2023 లో చూసుకుంటే అరౌండ్ 5700 crores నుంచి ఫైనాన్షియల్ ఇయర్ 2025 వచ్చినప్పటికి అరౌండ్ 9000 crores అయితే అయింది రెవెన్యూ. అండ్ లాసెస్ కూడా ఫైనాన్షియల్ ఇయర్ 23 లో చూసుకుంటే 1672 crores ఉంటే ఫైనాన్షియల్ ఇయర్ 25 వచ్చినప్పటికి లాసెస్ కూడా అరౌండ్ 3900 crores అయ్యాయి. దీన్ని బట్టి ఏం అర్థం అవుతుందంటే గ్రోత్ ఎంత ఫాస్ట్గా ఉందో మనకి లాసెస్ కూడా అంతే ఫాస్ట్గా గ్రో అవుతున్నాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే ప్రాఫిటబిలిటీ గ్యాప్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ ఐపీఓని మీ కార్ట్లో పెట్టుకుంటున్నారా? కింద కామెంట్స్లో చెప్పండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేయండి.